అసలు ఈ వీడియో ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. చాలా టెన్షన్‌గా ఉంది అసలు. అదేంటి అంటే నా సిచ్యువేషన్ ఇలా ఉందా? లేదంటే ఈ ప్లేస్‌లో ఉన్న ఎవరి సిచ్యువేషన్ అయినా ఇలా ఉంటుందా? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం చెప్పాలి ఏంటి అని కూడా తెలియట్లేదు. నేను ఈ వీడియో పోస్ట్ చేస్తానో కూడా లేదో తెలీదు. బట్ నేనైతే ఉంచుకుందామని చేస్తున్నాను. చూద్దాం నా రియాక్షన్స్ ఏంటి. సో చాలా టెన్షన్‌గా ఉంది. అసలు హార్ట్ బీట్ అయితే ఇట్లా కొట్టుకుంటూనే ఉంది. ఏంటి అంటే పీరియడ్ మిస్ అయిందనమాట. ఈ రోజుకి నా పీరియడ్ మిస్ అయ్యి 11th డే. జనరల్‌గా అందరూ మిస్ అయిన 1 to 3 డేస్‌కి అయితే టెస్ట్ చేసుకుంటారు కదా. బట్ నేనైతే టెస్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఇయర్లీ వన్స్ ఒక 1 వీక్ లేట్‌గా వస్తదనమాట. 5 డేస్ మ్యాక్సిమం. అట్లా ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా జరిగిద్ది. ఇక సరేలే అలానే అవుతుందేమో, ఊరికే టెస్ట్ చేసుకొని తర్వాత బాధపడడం ఎందుకు ఏంటి అనేసి వదిలేసాం. మా హస్బెండ్కి నాకు పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. ఏంటి ఏమవుతుంది, టెస్ట్ చేసుకుందామా వద్దా, ఒకవేళ చేసుకుంటే ఎలా వస్తుందో ఏంటో పాజిటివ్గానే థింక్ చేస్తున్నాను. బట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ 3.5 years నుంచి వెయిట్ చేస్తున్నాం. తెలీదు అసలు అవుతుందా లేదా. న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట. మాకు ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ అలా వద్దు అనేసి జనరల్ బేసిక్ టెస్ట్లు అయితే చేయించుకున్నాం. మాలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఓకే ఏం లేవు అనేసరికి ఇంకా న్యాచురల్గా వెళ్దాం, ఇంకా మెడికల్ ద్వారా వెళ్ళొద్దు అనేసి ఇంకా వదిలేసామన్నమాట. ఎప్పుడైతే అప్పుడు అవుతుంది అనేసి. ఇంకా ఇప్పటికి 11th డే కదా, అసలు టెస్ట్ చేసుకుందాం పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా. ఇంకా కొన్ని సిమ్టమ్స్ అయితే నేను గూగుల్ చేశాను. సో వాటిలో అయితే కొన్ని నాకు మ్యాచ్ అయ్యాయి అనమాట. లైక్ ఎలా అంటే మార్నింగ్ అసలు లేవాలనిపించట్లేదు, సిక్నెస్ చాలా ఉంటుంది మార్నింగ్. ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే అసలు నాకు పని చేస్తుంటే చాలా అలసటగా అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే 1 by 1 చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఒక పని చేయగానే చాలా అలసిపోతున్నాను అనమాట. ఒక 10 minutes 15 minutes బ్రేక్ తీసుకుంటే కానీ నెక్స్ట్ పని చేయలేకపోతున్నాను. అలా కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా చూడాలి ఏమవుతుందో. ఇంకా మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళారు. సో ఆయన వచ్చేసరికి చూద్దాం, పాజిటివ్ వస్తే ఓకే, లేదంటే ఇంకా టెస్ట్ చేసుకునే విషయమే చెప్పొద్దు అనేసి స్విగ్గీలో అయితే ఆర్డర్ పెట్టాను నేను. నాకు తెలియదు ఈ వీడియో నేను పోస్ట్ చేస్తానా లేదా, బట్ నా కోసం అయితే తీసుకుంటున్నాను. నేను ఇది పోస్ట్ చేస్తానా లేదా అవన్నీ నాకు తెలీదు, చూద్దాం. ఇదైతే ఆర్డర్ పెట్టాను. సో ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో వీటిని ఫాలో అయ్యి చెక్ చేసుకుందాం. ఐ హోప్ ఇది పాజిటివ్ అవ్వాలి, అంత మంచిగా ఉండాలని కోరుకుంటాను నేనైతే.
చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను నమ్మలేకపోతున్నాను. కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నప్పుడు ఎప్పుడు అవ్వలేదు. బట్ అసలు నాకేం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా హస్బెండ్కి వెంటనే చెప్పాలని ఉంది నాకైతే. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు అసలు వాళ్ళైతే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. మా అమ్మకి చెప్తే ఇంకా చాలా ఆమెతే ఇంకా ఎగిరికి అంతేసిద్దాము. అసలు హెవెన్లో ఉండిద్ది. అసలు చాలా రోజుల నుంచి మా అమ్మకి మా నాన్నకి వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట. అసలు నాకేం చెప్పాలి ఏంటి అనేది అసలు అర్థం కావట్లేదు. లైక్ ఇక్కడ ఇలా 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 అవుతుంది. నాకు మాటలు కూడా రావట్లేదు అసలు. ఫైనల్లీ నేను కూడా మాత్రం అవుతున్నాను. అసలు ఈ హ్యాపీనెస్ అసలు చెప్పలేము. అసలు మాటలు రావట్లేదు. నాకు తెలియదు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తానో లేదో కూడా. బట్ నా హ్యాపీనెస్ కోసం అయితే తీసుకున్నాను. అసలు రియల్లీ అసలు నాకు అసలు ఎలా చెప్పాలి ఏంటి అనేది తెలియట్లేదు. ఈ కాలంలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే చాలా కష్టం. అసలు 1 ఇయర్ దాటిందంటేనే ఇక హాస్పిటల్ చుట్టూ ఏవో ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఉండి చాలా ఖర్చుతో అవుతుంది. బట్ మేము ఇప్పుడు ఇంకా మెడికల్ ద్వారా వెళ్ళాలి వద్దు, సరే మనం ట్రై చేద్దాం కొన్ని ఇయర్స్ వరకు, అవ్వకుంటే తర్వాత చూద్దాంలే అనేసి అనుకున్నాం. బట్ ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. అస్సలు అనుకోలేదు మేము ఈసారి అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఇట్స్ రియల్లీ అవసరం. అస్సలు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు నేనేం మాట్లాడుతున్నాను నాకు అసలు తెలీదు. బట్ కనిపిస్తున్నా చాలా హ్యాపీగా ఉంది. సో మా హస్బెండ్కి అయితే చెప్తాను, చూద్దాం ఆయన రియాక్షన్ చాలా ఉంటాయి ఏంటి అనేది. ఒకవేళ మా హస్బెండ్ ఆయనకి ఏమైనా సర్ప్రైజింగ్గా చెప్తే రియాక్షన్స్ వీడియో వీలైతే చేస్తాను, లేదంటే ఇదేనా అప్లోడ్ చేస్తాను లేదో నాకు తెలీదు. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, ఊరు వెళ్ళాలి. యాక్చువల్గా మాకు ఊరు వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. అది ఇప్పటికీ మీరు వీడియో చూసేసే ఉంటారు, మా అన్న పెళ్ళి. ఒకవేళ ఇది అప్లోడ్ చేస్తే నేను ఏ టైంకి అప్లోడ్ చేస్తాను ఏమో తెలీదు. ఒకవేళ అప్లోడ్ చేస్తే మాత్రం ఇంకా ఆల్మోస్ట్ 5th month ఆ టైం వచ్చిన తర్వాతనే అప్లోడ్ చేస్తాను. అప్పటికి మేము ఊరు వెళ్ళేసి ఉంటాం. మా అన్నయ్య పెళ్ళి ఉందన్నమాట. సో మా అన్నయ్య పెళ్ళి కోసం అయితే వెళ్ళాలనుకుంటున్నాం. లగేజ్లు కూడా చిన్నగా ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట వెళ్ళడానికి అనేసి. ఇంకా ఈ న్యూస్ చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎలా తీసుకుంటారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా ఇంట్లో వాళ్ళైతే ఇంకా చాలా ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా మా చెల్లి తర్వాత చిన్నపిల్లలు లేరు కదా ఇంట్లో. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎప్పుడా అనేసి. ఇంకా అసలు నాకేం అర్థం కావట్లేదు, ఎలా చెప్పాలి కూడా తెలియట్లేదు. బట్ హ్యాపీ అనమాట. అసలు మేబీ ఈ సిచ్యువేషన్లో ఉన్న ఎవరైనా ఇలానే ఫీల్ అవుతారేమో నాకు తెలీదు. బట్ ఇది ఇంకా లైఫ్లో బెస్ట్ ఫీలింగ్ నాకు తెలిసినంత వరకు అయితే. ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకా ఏం ఉండదేమో ఇలాంటి టైంలో, ఇలాంటి సిచ్యువేషన్స్లో. అసలు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. నాకేం అర్థం కావట్లేదు. ఒక హెల్దీ బేబీ వస్తే చాలు మాకు, అంతకుమించి ఇంకా ఏం అవసరం లేదు. అసలు చూసుకుంటూ ఉంటాను నేనైతే. ఇంకా
సో నా సెల్ఫ్ రియాక్షన్ వచ్చేసి అదనమాట. అసలు నాకు ఆ వీడియో చూస్తే నేనేనా ఇలా మాట్లాడింది, ఏడ్చింది కూడా నేనేనా, అసలు ఎందుకు ఏడ్చాను అని అనిపించింది. ఇప్పుడు చూసుకుంటే అయ్యో అసలు ఎందుకు ఏడుస్తున్నాము అని హ్యాపీ టీయర్స్ అనమాట. ఇప్పుడు అనుకున్నా కానీ అయ్యో అవునా ఇట్లా రియాక్ట్ అయ్యామా అనిపిస్తుంది. నాకు తెలిసి మీరు కూడా అలానే రియాక్ట్ అయ్యారా? కామెంట్ చేయండి. మీరు ఎంతమంది సెల్ఫ్ రియాక్షన్ చూసుకున్నారు, ఆ టైంలో మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నాకైతే అసలు ఇంకా మామూలుగా లేదనమాట. ఇప్పటికి నేను ఎన్నిసార్లు చూసుకున్నాను ఆ వీడియోస్, నాకు ఎంత బాగా అనిపించాయో. అసలు నేనేనా ఇలా నేనేనా అలా మాట్లాడింది నిజంగానా అని అసలు ఎన్నిసార్లు అనుకున్నాను. అయ్యో మన రియాక్షన్ ఇలా ఉంది ఏంటి అని. ఇంకా ఏడ్చినప్పుడైతే అసలు ఎందుకు ఏడుపు వస్తుంది నాకు అసలు అర్థం కాలేదు. ఆ వీడియోస్ చూసుకున్నప్పుడు నాకు తెలిసి ఎవ్రీవన్ రియాక్షన్ అలానే ఉంటుంది, ఫస్ట్ టైం కదా. సో అందులో మనం వెయిట్ చేసినప్పుడు కాకుండా మనం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినప్పుడు అది ఇంకా వేరే లెవెల్ సంతోషం. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వస్తే అంత ఓకే తెలుసు కదా అవుతుంది అని అనుకుంటాం. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వస్తే మాత్రం ఆ హ్యాపీనెస్ వేరు. ఓకే మనం అవుతుంది అనుకోలేదు బట్ అయ్యింది అని ఒక హ్యాపీనెస్ అనమాట. నాకు అలానే అనిపించింది. సో నా సెల్ఫ్ రియాక్షన్ అయితే అది. మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఒక్కొక్కరి ఒక్కొక్క టైప్ ఆఫ్ జర్నీ కదా, అందరిది సేమ్ ఉండదు ప్రెగ్నెన్సీ జర్నీ. సో నా జర్నీ గురించి కావాలి అంటే కామెంట్ చేయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా స్కాన్స్ అవన్నీ నేను షేర్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో కింద బాయ్ బాయ్.